నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో పౌర్ణమి కన్నా ముందు వచ్చే ఏకాదశి రోజున ఏం జరిగిందో ఈ వీడియోలో చూపించబోతున్నా, చూసేయండి. ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి ఆకాశంలో చుక్క ఉండగానే పూజ అయితే పూర్తి చేసుకున్నాము తులసి మొక్క దగ్గర. అలానే దీపాలను కూడా వదిలేసాము. అందరం ఒకేసారి వదలాలంటే కుదరదు కదా, అందుకే ఒక్కొక్కరం పూజ చేసుకొని ఒక్కొక్కరం వదులుతున్నాము. ఆ ప్లేట్ కూడా సరిపోదు కదా ఈ దీపాలు వదలడానికి. అలా ఒక్కొక్కరం దీపాలు వదిలేటప్పటికి టైం పట్టింది. తులసి మొక్క దగ్గర పూజ చేసుకున్నాక ఇంక ఇంట్లో పూజ కూడా చేసుకున్నాము. ఒత్తులు వెలిగించి దీపాలు వెలిగించి అక్కడేమో శివ స్తోత్రం చదువుకొని అలా కొన్ని మంత్రాలు చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాము ఇంట్లో కూడా. తర్వాత రోజులాగానే ఇంట్లో ఉండే రుబ్రోలకు కూడా పూజ చేసుకున్నాము. అలానే ఇంకా మా వీధిలో ఉండే అంకాలమ్మ తల్లి దగ్గర కూడా దీపం వెలిగించి పూజ చేసుకున్నాము. తర్వాత రామాలయంకి అయితే వెళ్ళాము. రామాలయంలో ఎప్పుడూ లాగానే గేటు దగ్గర దీపాలు వెలిగించేసాము. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఒత్తులు వెలిగించుకున్నాము. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఒత్తులు వెలిగించుకుని పూజ చేసుకున్నాము. రామాలయంలోనే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఉసిరి చెట్టుకు కూడా దీపం వెలిగించి పూజ చేసాము. ఎందుకంటే కార్తీక మాసంలో పూజ చేయాల్సింది ఉసిరి చెట్టుకి కదా, అందుకే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించాము. ఏకాదశి మంగళవారం వచ్చింది. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు కదా. మా ఊర్లో గట్టు మీద ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి, వినాయకుడికి, అలానే సరస్వతీదేవి కూడా ఒత్తులు వెలిగించి పూజ చేసుకున్నాము. ఆ రోజు ఎలానో మంగళవారం కదా అని ఆంజనేయ స్వామికి కూడా పూజ చేశాము. ఆ రోజు ఉదయం నుండి ఉపవాసంలో ఉన్నాము. మంచినీళ్ళు కూడా తాగలేదు. ఉదయం 11 దాటిన తర్వాత అందరం స్నానాలు చేసి రవ్వతో ప్రసాదం చేసి దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టాము. ఎప్పుడు అయితే దేవుడి దగ్గర పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసి లోపలికి వచ్చి తింటాము. ప్రసాదము, వాటర్ తాగుతాము కావాలంటే. ఇప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నాక అక్కడే తినాలి, మధ్యలో లెగవకూడదు అని చెప్పారు. అందుకని ఈసారి ఏం చేసామంటే దేవుడి దగ్గర ముందుగానే మాకు ప్రసాదము, వాటర్ పెట్టేసుకొని అప్పుడు తిన్నామన్నమాట. తినేసిన తర్వాత లేచాము. 11 దాటిన తర్వాత పూజ చేసుకొని ప్రసాదం తింటాం కదా, ఆ ప్రసాదం తిన్న తర్వాత ఇంకేమీ తినమన్నమాట. ఇంకా మళ్ళీ నైట్ పూజ చేసుకున్నాక ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాము, పాలు తాగుతారు. మేమైతే ఫ్రూట్స్ తిన్నాము. ప్రసాదం కూడా తినచ్చు దేవుడి దగ్గర పెట్టుకున్నవి. ఉపవాసంతో ఆ ప్రసాదం అయితే తినలేకపోయాను. స్వీట్ కదా, వామిటింగ్ వచ్చేలాగా అయ్యింది నాకైతే. తర్వాతి రోజు ద్వాదశి పూజ ఉంది కదా, ద్వాదశి పూజకైతే 108 ఒత్తులు వెలిగించాలి, పువ్వు ఒత్తులు. దానికోసం అయితే నేను నెయ్యిలో ఒత్తుల్ని తడిపాను. సాయంత్రం కూడా స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేసుకొని అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని రామాలయంలో కూడా దీపం పెట్టాము. ఆకాశ దీపానికి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం ఇలానే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ప్రసాదాలు తిని ఆ తర్వాత రోజు అయితే తులసమ్మ దగ్గర 108 ఒత్తులు వెలిగిస్తాము. ద్వాదశి రోజు వీడియో కూడా పెడతాను. బాయ్.